బాడీ లాంగ్వేజ్ చాలు వాళ్ళని పట్టుకుంటుంది. అర్థమైందా? ఒక్క 1 year పాటు సీరియస్గా సిన్సియర్గా చేస్తే మినిమం ఎంత తీసుకోవచ్చు, మ్యాక్సిమం మీ సత్తా మీద డిపెండ్ అయింది. నిలబడిన మిత్రులు ఎవరన్నా ఉంటే మొహమాటం లేకుండా వచ్చాడు కూర్చోనండి. చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఎంత మీకు ఓపుకుంటే నో ప్రాబ్లం. ఎవరికన్నా ఉంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. రైట్, ఇప్పుడు ఒక్క 1 year సీరియస్గా సిన్సియర్గా చేద్దాం. సార్ ప్లాన్ సింపుల్ ఉంది కాబట్టి ఇద్దరితోటి బండిని బుకింగ్ చేయించడానికి మీకున్న సర్కిల్కు మీకున్న పరిచయాలకు మేము సపోర్ట్ చేస్తే ఎన్ని రోజులు టైం పట్టవచ్చు సార్? ఏకన్నా సార్ ఎక్కడవా ఏకన్నా ఎన్ని రోజులు పట్టవచ్చు? 1 day 1 week గట్టిగా క్లాప్స్ ఇస్తాం సార్. ఇంకా కొత్త వచ్చిన వాళ్ళు ఎవరన్నా సార్ ఎన్ని రోజులు పట్టవచ్చు ఇద్దరితోటి బండి బుకింగ్ చేయించడానికి? 1 day 1 hour గట్టిగా క్లాప్స్ ఇస్తాం సార్. ఇంకా లేడీస్ కూడా వెళ్తారా? ఎప్పుడు వాళ్ళని అడుగుతారు, మమ్మల్ని ఏం అడుగుతావు సార్ అన్నారు లాస్ట్ మీటింగ్. ఇప్పుడే బుక్ చేయొచ్చా? గట్టిగా క్లాప్స్ ఇస్తాను. నేనేమంటున్నానంటే ఏమన్నా అనుకుంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అయినా ఎక్కొచ్చు, ఏమనుకోకపోతే నీ ఇంటి కడప కూడా దాటం. ఇది క్లారిటీ. ఒక్కొక్కరి టాలెంట్ని బట్టి ఒక్కొక్కరి కెపాసిటీని బట్టి ఒకరోజు 1 day పట్టవచ్చు, 1 week పట్టవచ్చు, 10 days పట్టవచ్చు, 20 days పట్టవచ్చు. ఎంత స్లోగా చేసే వ్యక్తులకైనా నెలకి 2 ఈజ్ ఆడా చెప్పాలి. ఈజ్ ఆడా ఆ ఇద్దరిని కూడా మనం ఎట్లాంటి వాళ్ళని సెలక్షన్ చేసుకోవాలంటే ఏ పచ్చనోడు ఈడ కూడా చేయడం అసలు ఇక్కడ వస్తున్నా. నేను ఇద్దరిని ఏమంటే ఇంకిద్దరు తెచ్చేటోళ్ళని తీసుకోవాలి. చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఏ కన్నా సార్ ఆడారా? కెప్టెన్లు ఉన్నావు, అవతల టీం బలంగా ఉంది, ఆడారా? నన్ను తీసుకున్నావా? ఎందుకు? వస్తే ఓడిపోతాం వద్దురా బాబు, ఆట ఆడేటోడే కావాలి నాకు. వాళ్ళకి ఇదే సూత్రం చెప్తాం కాబట్టి వాళ్ళిద్దరు ఇంకిద్దరు తెస్తే 2వ నెలలో మీ టీం సైజు 4 అవుతారు. 3వ నెల వచ్చేసరికి 8 మంది. వీళ్ళిద్దరు తెస్తే 16. ఇక్కడ నుంచి నాకు లెక్కలు రావు, జరేపు చేయండి. వీళ్ళిద్దరు తెస్తే 32, 64, 128. వీళ్ళు తెరిస్తే 256, 512, 1024, 2048, 4096. అంటే ఇద్దరితోటి స్టార్ట్ అయిన నీ వ్యాపారం సంవత్సరం వచ్చేసరికి 4096 మంది టీం అయ్యారు. టీం వర్క్ పవర్ ఎలా ఉంటుంది? నేనేమంటున్నా 4096 మంది కాదు, రౌండ్ ఫిగర్ 4000 రాస్తా. మన కంపెనీ పేమెంట్ సింగిల్ ఇస్తుందా, జతమీని ఇస్తుందా? డివైడెడ్ బై 2 అంటే 2000 జతలు అవుతాయి. జతకి ఎంత అన్నాం సార్? 3000. 2 వల్ల 6 అంటే 60 లక్షల రూపాయలు ఆడుతూ పాడుతూ సంపాదించే ఛాన్స్ ఉన్న వ్యాపారం అని చెప్తున్నా. కొంతమంది సభ్యులు కొడతలేరు, కొట్టారు నాకు తెలుసు. ఎందుకంటే వస్తాయో రావో. ఒకసారి మస్తు బిస్కెట్ వేస్తే ఇది జబర్దస్త్ బిస్కెట్ లాగా ఇదేదో స్టాలిన్ సినిమాకి ఇద్దరు అంటున్నామయ్యా. నేను తీసుకొచ్చిన నా ఇద్దరు పని చేయకపోతే ఎట్లా? ఈరోజు ఎందుకు కొడతలేరు అంటే పెళ్ళైన కొత్తలో నేను నా భార్య అరుంధతి నక్షత్రం చూపెట్టలేదని, పైసలు సంపాదిస్తలేదని ప్రతిరోజు ఆమె నాకు సుక్కలు చూపిస్తుంది. నీవేమో లచ్చలని నీవు సుక్కలు చూపిస్తున్నావు. ఇదేదో స్టాలిన్ సినిమాకి ఇద్దరు అంటున్నావు సార్. 7 పిల్లలు వస్తాయి సార్, చూద్దాం. ఇదే డౌట్ మీకంటే ముందు నాకే వచ్చింది. ఇక్కడ వైట్ డస్టర్ జర సైలో చేస్తే తుడుపని ఇంకా రెడీగా ఉంటాం. తుడుపు అంటే మొత్తం తుడుపుతారు ఇల్లు, మరి అందుకే పరిచయం అవుతారు. ఇప్పుడు ఏకన్నా సార్ ఉన్నాడు. ఏకన్నా సార్ ఏం చేసిండంటే అశోక్ సార్ను తీసుకొచ్చాడు, సుధాకర్ సార్ను తీసుకొచ్చాడు. ఏకన్నా సార్ ఏం అడిగిండంటే అశోక్ సార్, సుధాకర్ సార్ పని చేయకపోతే నాకెట్లా పైసలు వస్తాయి?
నీవేమో లచ్చలు లచ్చలు అంటున్నావు. మరి ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు సుధాకర్ సార్ కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, నీకు కావచ్చు, నాకు కావచ్చు, ఇక్కడ కూర్చున్న ప్రతి లీడర్ కావచ్చు, అశోక్ సార్ ద్వారానే సుధాకర్ సార్ ద్వారానే మీరు డెవలప్మెంట్ కావాలని మీ చేత ఏమైనా అగ్రిమెంట్ పేపర్ రాయించుకుంటుందా? ఒకవేళ రాయించుకుంటే మీరు అడగడంలో అర్థం ఉంది. అట్లా చెప్తలేదు. మినిమం ఇద్దరు, మ్యాక్సిమం మీ సత్తా. ఈ ఇద్దరి ద్వారా మీకు లక్షల కోట్లు వస్తాయి ఇస్తాయని చెప్పడానికి ఇది భాగ్యలక్ష్యం బంపట్రా కాదు. మీకున్న వందలాది పరిచయాలలో డబ్బులు సంపాదించాలని కష్టున్న వాళ్ళ లిస్టు రాయండి. ఏ నుంచి చెడ్డు వరకు రాయండి. కొంతమంది అడుగుతారు, ఏ నుంచి చెడ్డు వరకు ఏడదెత్తు సార్ అంటారు. నీ మొబైల్లో భద్రంగా బంధించుంటారు, బయటికి తీస్తే వస్తారు వాళ్ళే. ఎవరి ఫోన్ను టచ్ చేసినా 300 నుంచి 400 మంది కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఫిల్టర్ చేద్దాం. ఇంతమంది పనికి రారు. ఎవరెవరు పనికి వస్తారంటే జీవితం మీద జీలున్నోళ్ళు, ఏదో ఒకటి సంపాదించాలని కసున్నోళ్ళు. కరోనా వచ్చి నాకు పాఠం కాదురా, గుణపాఠాన్ని నేర్పింది. డబ్బు లేకపోతే ఏంది, డబ్బు సంపాదించకపోతే నా భార్య బిడ్డల భవిష్యత్తు ఏందని ఆలోచన చేసేటోళ్ళు. 400-500 మందిని ఫిల్టర్ చేస్తే కనీసం ఇట్లా థింకింగ్ ఆలోచన చేసేటోళ్ళు 40 మంది అన్న దొరుకుతారా? దొరకరా? దొరికిన వాళ్ళని ఏం చేయండి అంటే, ఏ గ్రూప్లో 20 మందికి అవకాశం ఇవ్వండి, బి గ్రూప్లో 20 మందికి అవకాశం ఇవ్వండి. ఏ గ్రూప్ వాళ్ళు 20 మంది, బి గ్రూప్ వాళ్ళు 20 మంది పెన్ను పేపర్ పట్టుకొని మార్కెట్లకు వెళ్ళారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్లాన్ సింపుల్ ఉందా? ఆడుందా? సింపుల్ ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళారు. అవతల వ్యక్తులు బుక్ చేస్తారా చేయరా సెకండ్ ఆప్షన్. ప్లాన్ సింపుల్ ఉంది కాబట్టి ఒక పర్సన్ ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు దీని మీద ఫోకస్ పెడితే ఈజీగా 10 మంది చెప్పొచ్చా? 10 మందిలో పైసలు ఉన్న వాళ్ళు ఒక్కరైనా బుక్ చేస్తారా చేయరా? ఎందుకు చేస్తారంటే రీజన్ చెప్తా. ఇది నీడ్ ప్రోడక్ట్, అవసరమైన ప్రోడక్ట్. ఇంట్లోకి వెళ్ళి నువ్వు కాలు తీసి బయటికి వెళ్తున్నావంటే కారో బండో తీసుకొని వెళ్ళాలి. తీసుకొని పోవాలంటే పోసుకొని పోవాలి. పోసుకొని పోయేది బంద్ అయితే అది ఎట్లా బంద్ అయితే సార్ అనొచ్చు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ బంకులో పెట్రోల్ అయిపోయింది, డీజిల్ బంకులో డీజిల్ అయిపోయిందని విన్నావా? వినలే. ఇప్పుడు వింటున్నావు. ఈ బంకులు అయిపోయింది అని పక్క బంకుకి వెళ్తున్నావు, అక్కడ అయిపోతుందంటే ఇంకో బంకుకి వెళ్తున్నావు. కానీ ఎందుకు అయిపోతుంది అనే రోజున ఆలోచన చేసినావా? అందరికీ తెలిసిన విషయమే, మర్చిపోయినాం. భూమి లోపల క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుందా, ముడి చమురు నుంచి ఉత్పత్తి అయి పెట్రోల్ డీజిల్గా తయారవుతుందని. ఈరోజు ఏమైంది, మంది ఎక్కువైనట్టుంటే మజ్జిగ పంచదవుతున్నట్లు రోజు రోజుకు రోడ్డు పైన వెహికల్స్ ఎక్కువైతుండే కొద్దిగా భూమి లోపల ఉండే క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుంది. రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ వాడకం బంద్ అవుతుందని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్తున్నాడు. నేను చెప్పిన మాటలు కాదు. ఆయన అబద్ధం మాట్లాడడానికి కూడా కాదు. మన కళ్ళ ముందర ఒకప్పుడు విచ్చలవిడిగా కిరోసిన్ ఉండేది. ₹1,00,000 ఇస్తాను కిరోసిన్ దొరికే పరిస్థితి లేదు. మరి పెట్రోల్ డీజిల్ లాగా కిరోసిన్ లాగా పెట్రోల్ డీజిల్ కూడా ఆవిరైపోతే ప్రత్యామ్నాయం ఏమి లేకపోతే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వైపు రావాల్సిందే. ఆ రంగానికి మీరు స్టార్టింగ్ ఉన్నారు. ఇంకొంతమంది అంటారు పెట్రోల్ డీజిల్ ఎప్పుడు అయిపోతుంది సార్? అయిపోకపోవచ్చు. పెట్రోల్ రేటు ₹650 లీటర్ అంటే పోసుకునే దమ్ముందా? లేకపోతే ఎలక్ట్రిక్ వైపు రావాల్సిందే. పెట్రోల్ రేటు పెరిగినా ఇక్కడికి వస్తాడు, పెట్రోల్ కన్వర్ట్ అయిపోయిన ఎలక్ట్రిక్ వెహికల్కి వస్తాడు. అదృష్టవంతులను అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ నేనేమంటున్నా, 20 మంది ఏ గ్రూప్ వాళ్ళు మార్కెట్లకు వెళ్ళారు, బి గ్రూప్ నుంచి 20 మంది వెళ్ళారు. ఏ గ్రూపులో సక్సెస్ అయిన వాళ్ళు 17 మంది, 3 ఫెయిల్ అయింటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడి వేస్తే 17 ఐడీలు వచ్చినాయి. బి గ్రూప్ నుంచి 17 ఐడీలు వచ్చినాయి. జతల పరంగా తీసుకుంటే ఎన్ని జతలు అండి? జతకి ఎంత? 17 ముళ్ళ 51,000 అవుతుంది. 50,000 లిమిట్ అన్నాం కదా. 50,000 ఇంటూ 30 రోజులు అంటే 5 ముళ్ళ 15 లక్షల రూపాయలు ప్రతి నెల సంపాదించే ఛాన్స్ ఉన్న వ్యాపారం అని చెప్తుంది. ఎంత తీసుకుంటే మీ ఇష్టం. కంపెనీ ఏం చెప్తుంది, మొత్తం ఇయనికి నేను రెడీ, తీసుకునికి రెడీ అని అడుగుతుంది. ఒక్క జత వేసుకుంటావా 3,000 వస్తాయి, 10 జతలు వేసుకుంటావా 30,000 వస్తాయి. టైం టార్గెట్ నీవు పెట్టుకోవడమే, కంపెనీ పెట్ట. మరి ఇక్కడ 17 మంది
పని చేస్తుంటే ఒక్కొక్కరు అయితే ఏకన్నా ఇన్కమ్ ఎంత? 15 లక్షలు. ఇక్కడ నెగిటివ్ మాట్లాడదాం. సార్ 20 మందికి 20 మంది పని చేస్తారా? సార్ చెయ్యరు సార్. ఒకవేళ 20 మందికి 20 మంది పని చేసింటే మన ఇండియా, మన భారతదేశం ఎప్పుడో ఎదిగిన దేశం అంటుండ్రి. ఎదుగుతున్న దేశం ఎందుకు అంటున్నారంటే మన భారతదేశంలో మంచి మంచి మేధావులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అంతకు మించి పని దొంగలు ఎక్కువ ఉన్నారు. అందుకు ఎదగలేకపోతాం. నేనేమంటున్నా, ఏ గ్రూపులో 10 మంది వండుకున్నారు సార్, 10 మంది పని చేస్తున్నారు అనుకుందాం. ఏ గ్రూప్లో 10 మంది పని చేస్తున్నారు, బి గ్రూప్లో 10 మంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తే ఎంత అవుతాయి? 10 జతలు. జతకి ఎంత? 3,000. 30,000 ఇంటూ 30 9 లక్షలు సంపాదించవచ్చు నెలకు. ఇంకా నెగిటివ్ మాట్లాడదాం. 9 మంది పని చేస్తలేరు సార్, ఏ గ్రూప్లో ఒక్కరు, బి గ్రూప్లో ఒక్కరే పని చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ 6 నెలలు మీరు గట్టిగా వ్యాపారాన్ని చెయ్యండి. 7వ నెల నుంచి ఏమి పని చేయకపోయినా ప్రతి నెల 1,00,000 రూపాయలు వస్తాయి. లాజిక్ చెప్తా. ఎట్లా పాసిబుల్ అయితే సార్? ఈరోజు 100 సంపాదించాలంటే 1000ల్లో పెట్టాలి, 1000 సంపాదించాలి లక్షలు పెట్టాలి, లక్షలు సంపాదించాలి కోట్లల్లో పెట్టాలి. ఇక్కడ పెట్టుబడే లేదు. 7వ నెల నుంచి ఎట్లా పాసిబుల్ అవుతుంది 1,00,000 రూపాయలు? గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడంటే, పని నీది ఫలితం నాది. పనెంబడి నువ్వు పరిగెత్తు, పైసలు నీ ఎంబడి పరిగెత్తాయి. ఈ 6 నెలలు ఎట్లా చేయాలంటే యుద్ధం చేయాలి. ఈ 6 నెలలు తపస్సు చేయాలి. విరామం లేకుండా పని చేసిన వాళ్ళకే విజయాలు వచ్చినాయని చరిత్ర చెప్తుంది. నేను చెప్పిన సత్యం కాదు. ఈ 6 నెలలు యజ్ఞం నాకు అయ్యప్ప దీక్షలు పట్టినట్లు పట్టాలి. క్రిస్మస్ సమయంలో ఉపవాస దీక్షలు పట్టినట్లు పట్టాలి. రంజాన్ మాసంలో శ్రమ దినాల్లో పట్టినట్లు పట్టాలి. ఒక యజ్ఞం పట్టాలి 6 నెలలు. 6 నెలల్లో రకరకాల వ్యక్తులు వస్తారు. పిచ్చి పిచ్చోళ్ళు దొరుకుతారు. రకరకాల వ్యక్తులు వస్తారు. వాళ్ళని ఎదుర్కొనే దమ్ము నీ దగ్గర ఉండాలి. ఎట్లాంటి వాళ్ళు తగులుతారంటే క్లారిటీ ఇస్తా. నా అంత డెప్త్ నీకు దొరకకపోవచ్చేమో కానీ నా డెప్త్ చెప్తా. నాకు ఎట్లాంటి వాళ్ళు తగిలిరు. ఏకవా మన గణేష్ సార్ ఊర్లోనే బిజ్రపల్లి మండలంలో గ్యాస్ సేఫ్టీ డెమో చెప్పనీకి నేను పోతే, సిలిండర్ సేఫ్టీ మిస్టర్ అని చెప్పనీకి పోతే సూపర్ నచ్చిందని డెమో తీసుకొని సిలిండర్ ప్రమాదాల నుంచి కాపాడే మిషన్ వచ్చింది సార్ తీసుకుంటాను. ఒక ఫ్యామిలీ తీసుకున్నారు. ఇంకో ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాను. ఇంకో దగ్గరికి మా భార్యకి నా నచ్చితే నేను తీసుకుంటా సార్ అన్నారు. ఆమె ఇంటికి అడుగు పెట్టక ముందే ఆమె ఏమంటుంది తెలుసా? బాడుకావులు మంది సొమ్ములు తిన్నీకే ఇళ్ళ పోటీ తిరుగుతారు, కోతులు పలిచినట్లు పలిచిన కొడుకులు అంటది. నేను తీసుకపోయిన వాళ్ళు 2 పక్కన ఉండరు, నేను ఒక్కనే లాగుంటా. దేవుడా, ఊకే నౌకరు ఊకే చేసుకోకపోతే ఏం బాధరా నాయన అని చాలా బాధపడ్డా. నొప్పి వస్తుంది, బాధ అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. బట్ లైఫ్ సూపర్ ఉంటుంది మిత్రమా. ఇంకో విచిత్ర క్యారెక్టర్ వస్తాడు సార్. ఈయన ఈ గల్లీన లీడర్. ఈయన వచ్చిందంటే మొత్తం వస్తాడు చూడు సార్ అంటాడు. ఎప్పుడైనా అప్లైను హైలైట్ చేయాలి. ఆయన హైలైట్ చేస్తే నా మీద డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఆయనకు. ఈయన వచ్చాడు కదా, సూపర్ చేస్తాడు. గల్లికి చెప్పుడు సార్ అంటాడు. ఇక దాస్ సార్ ఈయన ADMS నుంచి వచ్చాడు. నమస్తే సార్ అంటాడు. ఓకే అమ్మ నమస్తే అన్నాడు. సార్ నేను ADMS ఓకే అమ్మ తెలుసు నెక్స్ట్ అంటాడు. సార్ నేను ఇలా ADMS ప్లాన్ గీయనీకి పోతే ఓకే అమ్మ తెలుసు నెక్స్ట్ అంటాడు. ఏం చెప్పనీకి పోయినా నెక్స్ట్ అంటాడు. ఏం చెప్పాలి? నేనేమన్నా ఏం కావాలి సార్ నీకు అని అడిగిన. ఇవన్నీ ఎవరికి కావాలి పోయి గన్ షాట్ ఉంటే వాళ్ళు ఉంటే చెప్పంటాడు. 15,000 సార్ బండి బుక్ చేస్తా అన్నా. ఏం తెలియదు ఎట్లా ఇస్తారా అంటాడు. అంటే ఇంత విచిత్ర క్యారెక్టర్లు తగ్గుతారు. అర్థమైందా? వాళ్ళని ఎదుర్కోవాలి. ఇంత డెప్త్ నీకు దారుగారు. ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే చేతు చూపిస్తున్నాడు ఈయన గట్లంటాడు. అదే 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 అయితే ఎట్లాంటి వాళ్ళని ఇస్తారా? దేవుడు నిన్ను పరీక్ష చేయాలని ఈ వ్యాపారంలో ఫస్ట్ పిచ్చి పిచ్చి వాళ్ళని ఇస్తాడంట. ఎంత చెప్పినా ఇలా అర్థమే కాదు. ఇలా దాటేసుకొని ధైర్యం చేసుకొని స్టెప్ ముందరికి పోతే అటు ఇటు కాని
ఇస్తాడంట. వీళ్ళు సూతమ్మావ చేతమ్మావ వస్తమ్మావ అని వీళ్ళని దాటేసుకొని ముందరికి పోతే నీలాంటి డ్రీమల్ రన్ ఇస్తాడంట. చాలా మంది మా సిస్టర్స్ ఉన్నారు, వీళ్ళు చాలా తిట్టుకుంటారు లోపల. అక్క మస్తు బాధలు పడుతున్నాం అక్క, బాడుకోవాలి ఇద్దరు వచ్చింటే లైఫ్ నువ్వెంత తిట్టుకున్నా దేవుడికి ఏడంట నీవు డ్రీమర్ రాగాలని దేవుడు చేసే పరీక్షలంట. ఎగ్జాంపుల్ ఏమిచ్చాడంటే ఒక అతను 100 కోట్లు లెక్కలేపేసింటాడంట. వస్తుందేమో అని ఎదురు చూసుకున్న టైంలో అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చిందంట. హాస్పిటల్లో పడ్డాడు. కొద్ది రోజుల తర్వాత అదృష్టం కొద్ది 100 కోట్ల లెక్కలేపి ఈయనకే వచ్చింటాడు. ఇక కొడుకు స్పీడ్ గురికొస్తుంటాడు హాస్పిటల్కు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అడుగుతాడు, ఏం జవాబు ఇంత స్పీడ్గా వస్తున్నావు, 100 కోట్లు లెక్కలేట్రాలి మా డాడీకి చెప్పాలి. ఆగురా హార్ట్ పేషెంట్ రా, సడన్ గా చేస్తే వస్తారు రా, ఆగురా అని చెప్పి. అయితే 3 ముద్దుగున్నప్పుడు నేనే నచ్చ చెప్తా మీ డాడీకి అని చెప్పేసి పక్కకు తోలిచ్చాడు, పోయాడు. ఈయన 3 ముద్దుగున్నప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే, ఏమయ్యా అనుకోకుండా 5 కోట్లు వస్తే ఏం చేస్తావు అంటే, దాని ఏముంది సార్ అప్పులన్నీ కట్టుకుంటా అన్నాడంట. జరిగిన ధైర్యంగా ఉన్నాడని పెంచిండంట. 10 కోట్లు వస్తే ఏం చేస్తావు సార్, గుళ్ళు కడతా గోపురాలు కడతా బీదలకి ఇస్తా అన్నాడంట. సడన్ గా 100 కోట్లు వస్తే ఏం చేస్తావు అంటే, దాని ఏముంది సార్ నీకు ఇస్తా అంటే డాక్టర్ స్వాట్ల తెచ్చిందంట. 100 కోట్లు వస్తే ఏం చేయాలో తోక వచ్చిందంట. అంటే పేషెంట్ దగ్గర ప్లాన్ ఉంది, డాక్టర్ దగ్గర ప్లాన్ లేదు. ఈ రోజు నువ్వు ADMS లో బండి బుకింగ్ చేయాడే, రేపే 100 మంది టీం వస్తే నిలబెట్టుకునే క్యాపబిలిటీ కెపాసిటీ లేకపోతే ఆ టీంని ఎట్లా కాపాడుకుంటావు? అందుకోసమే 6 నెలలు చెప్తున్నా. ఎంత నేర్చుకున్నాం, ఎంత మార్చుకున్నాం, ఎంత ఓర్చుకున్నాం అన్న దాని మీద నీ సక్సెస్ ఆధారపడి ఉందండి. ఇంకా డెప్త్గా చెప్తే మీకు గుర్తుండిపోతుంది జీవితాంతం. ఒక ఊర్లో ఓ అందమైన అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి ఎంబడి ఎంతో మంది పరిగెత్తుతున్నారంట, ఎంబడి పడుతున్నారు. ఎవరు కేర్ చేస్తలేదు, ఇంకో నెంబడి ఈ అమ్మాయి పడుతుందట. ఒకడు పిచ్చిలేసి అన్నాడంట, మేము ఇంతమందిని ఎంబడి పడితే మమ్మల్ని ఎవరు కేర్ చేస్తలేవు, వాళ్ళ ఎంబడి నీవు పడుతున్నావు, వాళ్ళ లోపల ఉన్నదేంది మా లోపల లేనిదేందంటే నాకు కావాల్సిన క్వాలిటీస్ వాళ్ళ లోపల ఉన్నాయిరా, అందుకే వాళ్ళ ఎంబడి పడుతున్నా అని చెప్పిందంట. ఇక్కడ కూడా ఆ ధనలక్ష్మి, నీవు ధనం ఇస్తే దాచుకునే దమ్ము నీ దగ్గర ఉందా, కాపాడుకునే సత్తా నీ దగ్గర ఉందా, అది గమనించిన తర్వాత నా భగవంతుడు నీవు ఎలిజిబిలిటీ అయితే ఇన్కమ్ ఇస్తాడు. అందుకే 6 నెలలు. ఈ 6 నెలల కాలంలో రకరకాల వ్యక్తులు కలిగి ఉంటారు. ఎత్తుకంగా ఏ గ్రూపులో డైనమిక్ లాంటి గణేష్ సార్ లాంటి దమ్ముల లీడర్ దొరికింది అనుకుందాం. మరో 3 నెలలు ఎత్తుకంగా జానీ సార్ లాంటి మంచి గ్రేట్ లీడర్ దొరికాడు అనుకుందాం. ఇప్పుడు గణేష్ సారు జానీ సార్ ఎట్లాంటి వాళ్ళు అంటే, అర్థం చేపించేంత వరకే ఏ కన్నా సార్ పని, అర్థమైనాక మా పని అని బాధ్యతగా ఫీల్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఈ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిన వ్యక్తులకు ప్రతిరోజు ఏ కన్నా సార్ ఫోన్ చేసి ఎక్కడ పోతున్నారు, ఎన్ని ఐడియాలు తెచ్చిండ్రు, ఎంత బిజినెస్ వచ్చిందని అడగవలసిన అవసరం లేదు. ఇక్కడ చేప పిల్లకి ఈత నేర్పాలన్నా, పులి పిల్లకి వేట నేర్పాలన్నా, ఎదగాలనే కసి ఉన్నోడికి ఎవరు ఎంకరేజ్ చేయాలనే కసితో వచ్చిన వ్యక్తులు వెళ్ళి. ఈ గణేష్ సార్ జాన్ సార్ ఎట్లొచ్చిందంటే డైలీ 50,000 సంపాదించాలి, నెలకు 15 లక్షలు తీసుకోవాలనే కసితో వచ్చిన వ్యక్తులు వీళ్ళు. కలెక్టర్ కావాలని చదువుకుంటే కనీసం కండక్టర్ అని అయితే వంట. 50,000 కావాలని వచ్చిన వ్యక్తికి ఒక్క ఐడియా వస్తాయో వచ్చింది. గణేష్ సార్ కోసం గణేష్ సార్ బయలుదేరాడు, ఒక్క ఐడియా వచ్చింది. జానీ సార్ కోసం జానీ సార్ బయలుదేరాడు, ఒక్క ఐడియా వచ్చింది. ఈ 2 ఐడీలు కలిపితే పైన ఉన్న ఏకన్నా సార్కో జత అవుతుంది. జతకి ఎంత అన్నాం సార్? 3,000 ఇంటూ 30 రోజులు అంటే 90,000 రూపాయలు. డైరెక్ట్ ఇద్దరిని స్పాన్సర్ ఇన్కమ్ వచ్చిందని చూపిస్తే ఎవరైనా ఇద్దరు ఆన్సర్ అవుతారు, ఈజీగా స్పాన్సర్ అవుతారు. అంటే 1,00,000 రూపాయలు వచ్చిందా రాలేదా? గట్టిగా క్లాప్స్ ఇవ్వచ్చు. మరి ఇక్కడ చాలా మంది ఈ 90,000 కోసం ఏకన్నా సార్ పలకరియలే పట్టించుకోలే. ఇద్దరు గట్టి లీడర్లు వచ్చే వరకు ఆయన గట్టిగా నిలబడ్డాడు. నువ్వు చేసే పని కూడా అదే. ఇది ఖోఖో మ్యాచ్ లాగా ఆడుతాం మర్చిపోయిన తర్వాత కొడతాం. మన ఆట వాళ్ళే ఆడతారు, వాళ్ళు వచ్చేంత మేము
కొడతారు చాలా మంది. బోరింగ్ కొడతారు దగ్గరకు వచ్చి నీళ్ళు వస్తలేవారు వదిలేసిపోతారు. ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇదే నెల అండి, చూడండి, ఇది ఏ నెల? నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 14వ తారీఖు. ఏం రోజు అండి? మొక్కలో కలలు చూడు అబ్బా, ప్రేమికుల రోజు, బిగుదీనం. ఆ రోజు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఏం చెప్పినాం? ఇష్టమైన ప్రియురాలు నీవు నాకంటే ఇష్టం అని చెప్పాలంటే కొద్దిగా టైం కావాలని అమ్మాయి నీతో టైం అడిగితే ఏం చెప్తాడంటే నీ కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తా. ఉన్నాయి 2 కళ్ళు, ఆడికి బిల్డప్లు ఇవ్వాలి. ఇంకో డైలాగ్ కొట్టింటాడు, ఎమోషనల్ డైలాగ్, నీ కోసం మరో జన్మైన ఎత్తుతా. ఉన్నది ఎక్కడ జిందగీ, ఆడికెళ్ళి ఎత్తుతా. సరే, అమ్మాయి నీకు I2 లవ్ అని చెప్పిందంటే ఏమవుతుందండి? పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతారు, పీదులు ఎగిరిపోతాయి, ఎంకెడకపోతారు. ఏడు ఎంఎస్ అని అమ్మాయి అనుకోని ప్రేమించు, సంవత్సరంలో నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? 3 నెలలు ప్రేమించు. ఈ అమ్మాయి నిన్ను చూసి చిన్న చిరునవ్వు నవ్వితే చాలు, డైలీ 10,000 స్టార్ట్ అవుతాయి. ఇదే అమ్మాయి అనుకోని ప్రేమించు 6 నెలలు ప్రేమించి అమ్మాయిని సేకండ్ ఇస్తే చాలు, డైలీ 30,000 వస్తాయి. ఈ అమ్మాయి అనుకోని ప్రేమించు 1 ఇయర్ ప్రేమించు. I2 లవ్ చెప్పిందంటే డైలీ 50,000 వస్తాయి. ఎంతో 30 రోజులు 15 లక్షల రూపాయలు పట్టిన దరిద్రం పోతుందా లేదా? ఏదన్నా సార్, ఈ అమ్మాయిని ప్రేమించే దమ్ము కావాలి. ఆ అమ్మాయిని ప్రేమించాలంటే రోజు స్నానం చేయాలి, చెమట వాసన పేరులో పెట్టుకోవాలి, అడ్డమైన పోయి కూర్చోవాలి. ఈ అమ్మాయి నిన్ను ప్రేమించాలంటే పెన్ను పేపర్ బట్టి ప్లాన్లు చెప్పాలి. అర్థమైందా? తోడ్పాడి సార్. ఇక్కడ ఎవరికన్నా ఈ అద్భుతం జరిగిందా సార్ అంటే ఎవరికి జరగలేదు, నాకే అద్భుతం జరిగింది. నేను ఇక్కడ ఉన్న మహబూబ్ నగర్లో ప్రసాద్ అనే వ్యక్తిని పరిచయం చేశాను. నాగర్ కర్నూలులో నా వ్యాపారం స్టార్ట్ అయింది. ప్రసాద్ ద్వారా 1000 మంది టీం వచ్చారు. 1000 మందిలో 999 మంది ఎవరో తెలియదు, ప్రసాద్ సార్ ఒక్కడే తెలుసు. బి గ్రూప్ లో రామ్దాస్ సార్ దొరికాడు, గట్టిగా క్లాప్స్. ఎక్కడో ఆయన నుంచి నేను 1500 టీం వచ్చింది. ఇప్పుడు ఎక్కువ అవుతుంది, 1499 మంది ఎవరో తెలియదు, రామ్దాస్ సార్ ఒక్కడే తెలుసు. నాగర్ కర్నూలులో నా వ్యాపారం స్టార్ట్ అయితే నల్గొండ, నకరేకల్లు, కోదాడ, నూజివీడు, రాజమండ్రి, ఒంగోలు, ఖమ్మం, కాకినాడ, పొద్దుటూరు, సూర్యాపేట, ఆదిలాబాద్, మహారాష్ట్ర, గుంటూరు, తెనాలి, చీరాల, అద్దంకి, బాపట్ల, కర్ణాటక, కర్నూలు వరకు నా టీం విస్తరించిపోయింది. నాకు 23 మంది నో అన్నారని నేను ఇంట్లో వండుకుని తింటే ఈరోజు ఈ అద్భుతం చూసేటోని కాదు. నాలాంటి వాళ్ళని నేను ఎతుకుతుందా? అందరు నాలాక ఆలోచించాలని రూల్ లేదు. చాలా మంది ఏమన్నారంటే ఇంత మంచిదైతే అందరు ఎందుకు చేయాలి సార్? వాస్తవమే. పొద్దున్న లేస్తే 1/2 అవర్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్కు మంచిదని ఎంతమందికి తెలుసు అండి? అందరికీ తెలుసు. మరి ఎంతమంది చేస్తున్నారు? ఓ మంచి పని అందరు చేయాలని రూల్ లేదు. ఇంకొంతమంది అన్నారు 15,000 ఎక్కువ అయినాయి సార్. సరే, 20 రూపాయలు పెడితే ఆపిల్ 20 రూపాయలకు 6